సుధీర్. నేను యాక్చువల్గా టారో రీడింగ్ చెప్తాను. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి టారో రీడింగ్ అంటే తెలిసే ఉంటుంది. సో మనం ఎటువంటి ప్రాబ్లంకైనా ఎటువంటి సమస్య అయినా సరే మనం దీంతో సొల్యూషన్ తీసుకోవచ్చు ఈజీగా. అండ్ మనం చేసే వర్క్లో మనం అంటే ఎటువంటి వెళ్తే వే అనేది కరెక్టా కాదా, కరెక్ట్ కాకపోతే కరెక్ట్ యాక్షన్ ఎలా తీసుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్ అయింది అనుకోండి, దానికి ఎంత టైంలో మనకు సొల్యూషన్ దొరుకుతుంది. సో కంప్లీట్గా దీనికి సొల్యూషన్ మనం తీసుకోవచ్చు. సో నేను దీంట్లో మంచి ప్రొఫెషన్ని. సో మీకు పర్సనల్గా మీకు ఏమన్నా కాంటాక్ట్ కావాల్సి వస్తే మాత్రం నేను నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ కూడా పెడతాను. సో దయచేసి కాంటాక్ట్ కండి. సో నేను యాక్చువల్గా ఏంటంటే నేను వీడియోస్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. సో మ్యాక్సిమం చాలామందికి నేను హెల్ప్ చేయాలన్న సదుద్దేశంతో నేను ఫీజు కూడా ఎక్కువ పెట్టదలుచుకోలేదు. నాకున్న ఏదైతే నాలెడ్జ్ ఉందో అది చాలామందికి ఉపయోగపడాలని మాత్రం మంచి నిర్ణయం తీసుకొని ఇది స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్లీ ఏం చెప్తున్నా అంటే, ఈ వీక్ నుంచి నేను రాశిఫలాల వైజ్ రాశిల వైజ్ మేషం నుంచి మీనం వరకు రిజల్ట్ ఎట్లా ఉంది, మీకు ఈ వీక్ ఎట్లా ఉందనేది మాత్రం మీకు చెప్తాను. సో బేసిక్గా నేను ప్రతి రాశికి మీ కెరీర్ పరంగానే మాత్రమే నేను ఫోకస్ చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే కొంచెం పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాము, అందరు కెరీర్లు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలామంది జనాలు. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే కెరీర్ పరంగా మీ పాస్ట్ ఎట్లా ఉంది, ప్రజెంట్ ఎట్లా ఉంది, ఫ్యూచర్ ఎట్లా ఉంది, ఈ మూడు తెలుసుకుందాం. ఇన్ కేస్ మీకు ఇవి కాకుండా ఇంకా మీకు డౌట్స్ ఉంటే మాత్రం నా నెంబర్ ఇస్తాను, నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను మీకు సాధ్యమైనంత ఎక్కువ మందికి నేను ఉపయోగపడాలన్న మాత్రం నా సజెషన్తో నేను ఇచ్చేస్తున్నా. ఇంకా వేరే థాట్ లేదండి. సో నేను స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ మేషరాశి మనం చూద్దాం. ఓకే, మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉందో చూద్దామండి ఈ వీక్. మేషరాశి వారికి ఈ వీక్ జాబ్ పరంగా మంచి దీంట్లో ఉన్నారు. ఒకటేంటంటే మీరు చేయాల్సిందల్లా, మీకు పైన వాళ్ళ నుంచి మీకు ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు అంటే ఏదైనా మీరు ఆన్సర్ చెప్పాల్సినప్పుడు మాత్రం దయచేసి ఒకటికి 2 సార్లు ఆలోచించి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు మీ దాంట్లో మీరు ఒక మాట మాట్లాడితే మీ పక్క వాళ్ళు దాన్ని 2 రకాలుగా 3 రకాలుగా అర్థం తీసుకుంటారు. సో ప్రజెంట్ ఉన్న సినారియో జాబ్ పరంగా బాగాలేదు కాబట్టి మీరు కొంచెం కొన్ని రోజులు మాత్రం వెయిట్ చేయండి. బాగుంది టైం, నేను దాన్ని అనట్లేదు. బట్ ఏంటంటే మీరు ఆలోచించి స్టెప్ వేస్తే బాగుంటుంది. మీరు తొందరపడద్దు. మీ పాస్ట్ ఎట్లా ఉందో చూద్దాం. మీ పాస్ట్ బాగుంది. మీరు మీ కంపెనీ కానీ మీ పైనుంచి మీకు ఏదైతే టాస్క్ వచ్చినాయో ఇవి 100కి 100% మీ టాస్క్ మీరు అచీవ్ అయ్యారు. సో మీరు పైన వాళ్ళు కూడా మీకు చాలా పాజిటివ్ ఉన్నారు. మీరు అంటే ఈ ఎంప్లాయీ వల్ల మనకు బెనిఫిట్ అయ్యే కంపెనీకి మంచి వర్క్ చేస్తున్నారు అనే ఫీలింగ్తోనే పైన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు కూడా యాక్చువల్లీ సాటిస్ఫాక్షన్తో ఉన్నారు, జాబ్ సాటిస్ఫాక్షన్. కొంచెం మీరు అంటే ఏదైతే నాకు మెంటల్గా నాకు కొన్ని గోల్స్ ఉన్నాయో అవి గోల్స్ రీచ్ అయ్యేందుకు నేను కరెక్ట్ పాత్రలో ఉన్నానని మీరు ఫీల్ అవుతున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే చెప్పాలంటే మీరు కానీ మీ కంపెనీ పైనుంచి కానీ అందరూ హ్యాపీగానే ఉన్నారు జాబ్ పరంగా. సో ప్రజెంట్ ఎట్లా ఉంది? ప్రజెంట్ యాక్చువల్లీ చెప్పాలంటే సిచ్యువేషన్ బాగుంది. బట్ ఆ సిచ్యువేషన్ని కరెక్ట్ మీరు అర్థం చేసుకోవట్లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మీకు మీ పైన వాళ్ళకి మధ్యలో ఒక వ్యక్తి వల్ల లేకపోతే ఒక సిచ్యువేషన్ వల్ల కొన్ని డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకెక్కువ అవుతాయి. సో మీరేం చేయాలంటే దయచేసి మీరు ఏదైనా సరే కొంచెం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి. పైన వాళ్ళతో ట్రాన్స్పరెంట్గా ఉండండి, మీ పక్క వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఈ 2. సో మీ ఫ్యూచర్ని బట్టి కరెక్ట్ మనం అప్పుడు ఒక డిసిషన్ చూద్దాం ఎట్లా చేస్తారు. మీ ఫ్యూచర్ ఎట్లా ఉంది చూద్దాం. ఫ్యూచర్ బాగుందండి, ఫ్యూచర్ బాగుంది. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే, మనం ప్రజెంట్ టెన్స్లో ఒకటి చెప్పాము. ఏంటిది? మీకు మీ పైన వాళ్ళకి మధ్యలో ఒకరు ఉంటారు, ఆ ఒకరి వల్ల కొంచెం డిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయని చెప్పాము. ఎగ్జాక్ట్లీ ఫ్యూచర్లో ఏమవుతాయంటే, మీ వల్ల మీ పక్క వాళ్ళు లాభం పొందుతారు. మళ్ళీ చెప్తున్నాను, మీకున్న నాలెడ్జ్ వల్ల మీ కొలీగ్స్ అనో లేకపోతే మీ పక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ దాంట్లో ఇది చేసేవాళ్ళు వాళ్ళు లాభపడతారు. ఆ లాభం మీరు తీసుకోరు, వాళ్ళ కథలోకి వెళ్ళిపోతుంది, మీరు లాభపడరు దాంతో. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేంత స్కిల్స్ ఉన్నాయి.
స్కిల్స్ ఉన్నాయి, మీకు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి, మీరు పైన వాళ్ళని కూడా మీరు ఈజీగా మీరు మేనేజ్ చేయొచ్చు. అన్ని రకాలుగా స్కిల్స్ మీకు ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, ఎటువంటి మీకు ప్రాజెక్ట్ వర్క్ ఏది వచ్చినా సరే మీరు హ్యాండిల్ చేసేంత కెపాసిటీ ఉంది. అయినా సరే మీరు కొన్ని లోపల ఫీలింగ్స్ అని పక్క వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే అంటే జాబ్ గ్యారంటీ ఉంటుందో ఉండదో, లాంగ్ టర్మ్ ఈ జాబ్లో ఉండాలని అనుకుంటున్నాను ఏదో అనుకొని మీరు ఏం చేస్తున్నారంటే మీరు పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. మీకున్న స్కిల్ని పక్క వాళ్ళకి ఉపయోగపెడుతున్నారు, మీకు కరెక్ట్ ఉపయోగిస్తలేరు. సో మీరేం చేయాలంటే కొంచెం మీ పక్క వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండుకుంటూ ఏదైనా సరే కొన్ని విషయాలు మీరు సీక్రెట్గా మెయింటైన్ చేస్తే మీ జాబ్ లైఫ్లో మీకు లాంగ్ టర్మ్ బాగుంటుంది. లేకపోతే పక్క వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తూ అవుతుంటే వాళ్ళు వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటారు, మీరు మాత్రం ఇబ్బంది పడతారు. సో ఇది ఎవరికి మంచిది కాదు. సో దయచేసి మీరు ఈ మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చెప్పిన ఈ రెమెడీతోని కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం ఈ వీక్. ఈ వీక్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి పక్కా కొంచెం వెయిట్ చేయాలి. ఎంత అంటే కనీసం ఒక 2 to 3 వీక్స్ వెయిట్ చేయాలి. ఇంకా అంటే లైట్గా ఉంది, పాజిటివ్ ఉంది. కాకపోతే మీకంటే మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎవరైనా పైప్లైన్లో ఉన్నారు మేబీ, లేదా మీకున్న నాలెడ్జ్ని స్కిల్స్ని మీరు ఇంటర్వ్యూలో కరెక్ట్ ప్రొవైడ్ చేయలేదు. ఈ రెండు రీజన్స్ వల్ల అది ప్రొలాంగ్ అవుతుంది. మేబీ 2 to 3 వీక్స్ అయితే చూసాం కరెక్ట్ డిసిషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో ఏదైతే ఉంది కార్డు. సో ఆల్రెడీ నేను ఏం చెప్పాను, మేషరాశి వాళ్ళకి ఈ వీక్ ఎట్లా ఉండాలో చెప్పాను ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ జాబ్ వాళ్ళకి ఎట్లా ఉంది చెప్పాను. ఇన్ కేస్ ఎవరైనా జాబ్ లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పాను. సో మేషరాశి అయిపోయిందండి దీంతో. సో నెక్స్ట్ రాశికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వృషభ రాశి. సో వృషభ రాశి వాళ్ళకి ఈ వీక్ ఎట్లా ఉందో చూద్దాము. సో దయచేసి కొంచెం ఏంటంటే మేషరాశి వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. పైన వాళ్ళతో బాగానే ఉంటారు, కానీ పక్క వాళ్ళే కొంచెం వాళ్ళకు బుద్ధులు వేయడానికి ఉన్నది కార్డ్ రీడింగ్ అయితే. సో వృషభ రాశికి వీక్ ఎట్లా ఉంది అంటే చాలా మంచి కార్డు వచ్చింది. సో ఈ వీక్ కానీ లేకపోతే ఇంకా ఫ్యూచర్, సో ఎటువంటి జాబ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. వీళ్ళు చేస్తున్న వృత్తిగా వీళ్ళు పైన వాళ్ళని పక్క వాళ్ళని ఎవరైనా సరే కంట్రోల్ చేసేంత కెపాసిటీ వీళ్ళకు ఉంటుంది. ఓకే, వీళ్ళకు అనుకున్నట్టు సాధిస్తారు. వీళ్ళు అనుకున్న గోల్స్కి వీళ్ళు దగ్గరలో ఉన్నారు. మీరు ఏదైతే అనుకున్నారో నాకు ఇంత ప్యాకేజ్ కావాలి, లేకపోతే నేను ఈ పొజిషన్కి వెళ్ళాలి, సో మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్కి మీరు దగ్గరలో ఉన్నారు, మెయింటైన్ చేసేందుకు దగ్గరలో ఉన్నారు. కాకపోతే మీ పాస్ట్ ఎట్లా ఉంది చూద్దాం. మీ జాబ్ పరంగా మీకు ఎట్లా ఉండింది. మీ పాస్ట్ ఎట్లా ఉందంటే మీరు చేసిన కొన్ని పనుల వల్ల మీ పై అధికారులకు ఇబ్బందులు వచ్చినాయి. మళ్ళీ చెప్తున్నాను, మీరు చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల మీ పై అధికారులు పైనుంచి కొన్ని మాటలు పడడం కానీ వాళ్ళు ఇబ్బంది పడడం కానీ అది జరిగింది. సో దాంతో ఏంటంటే మీకు మీ పై అధికారికి కొన్ని మనస్పర్ధలు అట్లాంటివి వచ్చినాయి. మీ పక్క వాళ్ళకు కూడా వచ్చినాయి మీరు చేయబట్టి. బట్ ఇక్కడ ఉన్న మంచి విషయం ఏంటంటే మీరు దీన్ని అంతా మీరు మొత్తం అనాలిసిస్ చేసుకొని మీరు ఒప్పుకొని వాళ్ళతో కూడా మీరు అంటే కొంచెం అపాలజైజ్ దాన్ని చేయమని, అంటే మీరు దాన్ని క్షమించమని అడగడం కానీ అట్లాంటివి జరిగింది. సో డెఫినెట్గా ఇది మంచి ఫస్ట్ చేసింది కొంచెం చెడ్డగా కావచ్చు, కొంత తర్వాత మీరు మళ్ళీ రియలైజ్ అయ్యిండ్రు, వాళ్ళతో మంచి మాట్లాడడం స్టార్ట్ చేసిండ్రు. తప్పు నాదైనా సరే నన్ను మంచి ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే మంచి కొలీగ్గాను మంచి సబార్డినేట్గా యాక్సెప్ట్ చేయమని మీరు అడిగిండ్రు. మంచి టైం స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మీరు మంచి గుడ్ మూవ్లోకి వెళ్ళారు. సో ప్రజెంట్ ఎట్లా ఉందా, ప్రజెంట్ ఎట్లా ఉందంటే మీరు కొంచెం ఫైటింగ్ మూడ్లో ఉన్నారు. ఫైటింగ్ మోడ్ అనేది ఎంప్లాయీస్కి మంచిదా ఫస్ట్ పాయింట్. సో మంచి ఆలోచించి డిసిషన్ తీసుకోండి. మీ ఆలోచనలు అనేటివి మీకు ఇప్పుడు మంచి రావట్లేదు. సో మంచి ఆలోచనలు రావాలంటే ఏం చేయాలంటే టైంకి ఫుడ్ ఉండాలి,
పడుకోవడానికి కరెక్ట్ 7 to 8 hours పడుకోవడం ఉండాలి. మీకు పైనుంచి ఏదైతే మీకు ప్రాజెక్ట్ వర్క్ వచ్చిందో దాన్ని కరెక్ట్ మీరు యాక్సెప్ట్ చేసి మీరు టైంకు మళ్ళీ మీరు అవుట్పుట్ ఇవ్వాలి. సో ఏ కంపెనీ అయినా పర్లేదు, బాస్తో ప్రాబ్లం రావడం కానీ, లేకపోతే ప్యాకేజ్ మనకు రాలేదని చెప్పి పక్క వాళ్ళకి ఎక్కువ వచ్చిందని చెప్పి ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ప్రతి కంపెనీలో. బట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక ఎంప్లాయీగా ఉండాలంటే కొన్ని దగ్గరలో తగ్గాలి, కొన్ని దగ్గరలో మనం మాట్లాడాలి, ఇవన్నీ చేయాలి. సో మీ మాట అనేది కరెక్ట్ రావట్లేదు ఇప్పుడు. అంటే మాట తీరు కొంచెం పరుషమైన పదాలు ఉపయోగిస్తున్నట్టు వస్తుంది. ప్లస్ మీరు చాలా దురుసు ప్రవర్తన, దూకుడుతనం, పైన వాళ్ళు నన్ను ఏం చేస్తారు, లేకపోతే ఈ కంపెనీ ఇంకో కంపెనీ చాలా రూడ్గా బిహేవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏం లేదు, ఏంటంటే కొంచెం మీరు చేయాల్సిందల్లా మీరు దేన్ని నమ్ముతారు. అంటే ఎగ్జాంపుల్ మీరు ఒక టెంపుల్కి వెళ్తారంటే కొంచెం ఏ దేవుని అయితే మీరు నమ్ముతారో దేవుని టెంపుల్లో ఒక 5 minutes కూర్చోవడం, ధ్యానం చేయడం అవుతుంది. ఈ కార్డ్ ఎట్లా వచ్చింది అంటే కొంచెం మనం కరెక్షన్ చేసుకోవాలి, లేకపోతే ఇబ్బంది పడతారండి. సో ఫ్యూచర్ ఎట్లా ఉంది మీతో? సూపర్. ఫ్యూచర్ యాక్చువల్లీ మీకు మంచిగా ఉంది. బట్ ఏంటంటే నేను ఏదో చెప్పాను, మీరు ఫస్ట్ ప్రజెంట్ది కొంచెం కరెక్షన్ చేసుకుంటే ఫ్యూచర్లో బాగుంటుంది. కరెక్షన్ ఏం చేసుకోవాలి? మెడిటేషన్ ఫాలో అయిపోవాలి, మీ మార్నింగ్ రిచువల్స్ ఫాలో అయిపోవాలి. అంటే మీ గోల్స్ ఏమి ఉన్నాయి, గోల్స్ని డైలీ ఒక బుక్ పెట్టుకోండి, బుక్లో రాయండి. డైలీ మెడిటేషన్లో 2-3 రకాలు ఉంటాయి. సో మీరు ఏ మెడిటేషన్ చేస్తుంటారో దాన్ని ఫాలో కండి. కాకపోతే అందులో విజువలైజేషన్ ఒక మెథడ్ ఉంటుంది. అంటే ఫ్యూచర్లో మనం కావాల్సిన దాన్ని మనం ఇప్పుడే ఒక విజువలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో అది ఫాలో అయిపోతూ ఉంటే మీ ఫ్యూచర్లో మీరేంటంటే మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్తారు. మీరు పొజిషన్ కన్నా మించి మీకు శాలరీ హైక్స్ వస్తాయి ఉంటాయి. అంటే మీకు ప్యాకేజ్ హైక్ రావడం కానీ, ఎనీథింగ్ ఒక డబ్బుకు సంబంధించి మీకు మంచి కంపెనీ నుంచి వచ్చే అమౌంట్లో మీకు ఏదైనా ఒకటి మంచి జరిగే అవకాశం ఉంది. బట్ ఏంటంటే మీరు ప్రజెంట్ మార్చుకోకపోతే మాత్రం ఈ ఫ్యూచర్లో ఏం జరగదు, గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ ఇట్లా ఉంది, నేను రూడ్ బిహేవ్ చేస్తామంట కంపెనీకి ఏరియాను, లేకపోతే నా పైన వాళ్ళకి ఏరియాను అనుకుంటూ కొంచెం డిఫికల్ట్ మూడ్తో వెళ్తూ ఉంటే మాత్రం కరెక్ట్ చెప్పాలంటే మీకు ఫ్యూచర్లో జాబ్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది మార్చుకుంటే జాబు 2 ఇంతలు పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా సరే మీ మూడ్ని బట్టి, మీ మెంటల్ సిచ్యువేషన్ బట్టే ఉంటుంది. దయచేసి మీరు మార్చుకోండి. ఒకసారి చూద్దాం. మీరు ఒకవేళ మీ వృషభ రాశి వాళ్ళు ఎవరైనా జాబ్ కోసం ఎదురు చూసిన వాళ్ళైతే ఎట్లా ఉందో చూద్దామండి. ఒక నిమిషం. యాక్చువల్లీ వృషభ రాశి వాళ్ళకి ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో, మీరు ఇంటర్వ్యూ కాల్లో కానీ, లేకపోతే ఇంటర్వ్యూ అటెండ్ అయినా, లేకపోతే అవ్వబోతున్నా దాంట్లో నేను నెగిటివ్ చెప్తున్నాను మాత్రం అనుకోవద్దు దయచేసి. బట్ మీరు కరెక్ట్ దాన్ని ఇంటర్వ్యూని అటెండ్ కాలేదు, లేకపోతే కాకపోతారు. అంటే ఏదైనా ఎనీథింగ్, ఇప్పుడు టైంకు బస్ మిస్ అయిపోవడం కానీ, లేకపోతే క్యాబ్ మిస్ అయిపోతే హరిబరిలో వెళ్ళడం, లేకపోతే ఇంటర్వ్యూ కరెక్ట్ ప్రిపేర్ కాకపోవడం, ఎంతలే ఈ ప్రొఫైల్ నాకు అంత తెలిసిందే అని చెప్పి మనం కరెక్ట్ ప్రిపేర్ కాకపోతే కూడా దానివల్ల అటెండ్ కాము. సో ఇది అటెండ్ కారు, బట్ దీనివల్ల ఒక లెసన్ నేర్చుకుంటారు. ఈ లెసన్ అనేది మీకు ఫ్యూచర్ పనికి వస్తుంది. ఓకే, సో వృషభ రాశి అయిపోయింది. సో నెక్స్ట్ రాశి మిథున రాశి వాళ్ళకి ఈ వీక్ ఎట్లా ఉందో చూద్దామండి. మిథున రాశి వాళ్ళకి ఈ వీక్, ఈ వీక్ కొంచెం టఫ్ టైం నడుస్తుంది. మీకున్న కోరికలు మీకు కొంచెం శాపాలుగా మారుతాయి. మెయిన్గా డబ్బు పరంగా అండ్ కంపెనీలో. డబ్బు పరంగా అంటే మీకు ఈజీగా అర్థమై ఉంటుంది. మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, మీ ఖర్చులు 20 రూపాయలు ఉంటాయి. మీకున్న కోరికలు 50 రూపాయల కోరికలు ఉంటాయి. సినిమాకి వెళ్దామని, లేకపోతే షాపింగ్కి వెళ్దామని, మీకున్న కొన్ని కారణాల వల్ల మీకు రావాల్సిన శాలరీ కూడా తక్కువ అంత రాకపోవచ్చు. ఈ వీక్ ఈ మంత్ రావాల్సిన శాలరీ కూడా కొన్ని కట్టింగ్స్ అయ్యి వచ్చే అవకాశం ఉంది. సో ఏ విధంగా చూసినా సరే
శాలరీ వచ్చి ఖర్చులు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం కూడా 70% 80% మీకున్న కోరికలు, ఇన్మెచ్యూరిటీతో మీరు ఆలోచించి డిసిషన్ తీసుకుంటూ ఉంటారు. కొన్ని డిసిషన్లు కరెక్ట్ తీసుకోకుండా క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పి యూజ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకేదో రకంగా దాన్ని స్పెండ్ చేస్తూ ఉంటారు. దాని ఖర్చులన్నీ ఇప్పుడు మీకు షాపాలే కూర్చుంటాయి. సో అట్లీస్ట్ ఫ్యూచర్లో అన్నా కరెక్ట్ ఉండేటట్టు చూద్దాం. మీ పాస్ట్ లైఫ్, జాబ్ లైఫ్ ఎట్లా ఉంది చూద్దాం. పాస్ట్ మీ జాబ్లో మీకు రావాల్సినంత ఐడెంటిటీ మీకు రాలేదు జాబ్లో. సెకండ్ పాయింట్, మీకు ప్యాకేజ్ ఎంతైతే మీకు రావాలో అంత ప్యాకేజ్లో మీరు లేకుండే. కొన్నిసార్లు మీరు మంచిగా పనిచేశారు, అంటే మీకున్న ఏవైతే టాస్క్లు ఇచ్చారో కంపెనీ, ఆ టాస్క్లు కరెక్ట్ ఫినిష్ చేసిండ్రు, లేకపోతే ప్రాజెక్ట్ వర్క్ ఏదైతే ప్రాజెక్ట్ వర్క్ వచ్చిందో ఆ ప్రాజెక్ట్ వర్క్ సూపర్ చేసింది మీరు అని మీకు తెలుసు, పైన వాళ్ళకు కూడా తెలుసు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ ప్యాకేజ్ కరెక్ట్ లేకుండా, అంటే మీకు రావాల్సినట్టు మీ ఏదైతే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందో అది లేదు. కొన్ని ఇన్మెచ్యూరిటీ పనులు చేయడం వల్ల ఈ ఇబ్బంది జరిగినట్టు చూపిస్తుంది. సో ప్రజెంట్ ఎట్లా ఉంది చూద్దాం. ప్రజెంట్ బాగుంది. మీకు ఒకరి వల్ల మీకు మంచి హెల్ప్ జరుగుతుంది. మీ కంపెనీ వాళ్ళు కానీ, లేకపోతే మీ కొలీగ్స్, వేరే వాళ్ళు, ఎనీ ఫ్యామిలీ నుంచి కానీ, లేకపోతే బయట నుంచి ఒక సపోర్ట్ దొరుకుతుంది జాబ్ పరంగా. అంటే ఏదైనా రిఫరెన్స్తో జాబ్ ఆఫర్ రావడం కానీ, ఆ జాబ్ కంపల్సరీ కూడా అచీవ్ అవుతుంది. రెండు పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. మీకు ఒక రిఫరెన్స్తోని ఆఫర్ వస్తుంది, ఆ జాబ్ కంపల్సరీ మీరు క్రాక్ చేస్తారు కూడా. సో అల్టిమేట్గా చెప్పాలంటే ప్రజెంట్ బాగుంది జాబ్. అండ్ ఫ్యూచర్లో ఎట్లా ఉందంటే, నేనైతే ఈ వీక్ అని చెప్పానో, ఈ వీక్ ఫలితం ఫ్యూచర్కు కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఏంటంటే మీ దగ్గర మీకు శాలరీ 50,000 అనుకుందాం. అసలు బయట 50,000 శాలరీ లేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. మీకు 50,000 శాలరీ వస్తుంది అంటే మీరు సంతోషపడాలా వద్దా? కానీ మీరేం చేస్తున్నారంటే, మీ ఖర్చులు ₹1,00,000 చూపించుకొని 50,000 శాలరీ ఉందని మీరు బాధపడుతూ ఉంటారు. సో ఫ్యూచర్లో కూడా మీ శాలరీ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఎంత ఉందో అంతకంటే ఇంకెక్కువ అయ్యే అవకాశం 200% ఉంది, పెరుగుతుంది కూడా. కాకపోతే మీ ఖర్చులు ₹1,00,000 ఉంటే మీ శాలరీ 50 నుంచి 60,000 వెళ్తుంది, 50 నుంచి 55,000 వెళ్తుంది. అయినా సరే మీ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో దీనివల్ల ఎవరికి ప్రాబ్లం? మీకే ప్రాబ్లం. మీ మైండ్ ఎప్పుడైతే కరెక్ట్ ఉండదో, మీ మైండ్ డిస్టర్బెన్స్లో ఉంటుందో, మీరు చేయాల్సిన పనులు కూడా కరెక్ట్ చేయరు. దానివల్ల ఇంకా లేనిపోయిన ప్రాబ్లమ్స్ ఈ కంపెనీలో మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కరెక్ట్ చెప్పాలంటే, మీరు ఈ శాలరీ ప్యాకేజ్ నాకు వద్దని మీరు రిజెక్ట్ చేసి పైన వాళ్ళతో కొట్లాడే అవకాశం కూడా ఉంటుంది. సో దయచేసి అట్లాంటి బ్యాడ్ డిసిషన్ తీసుకోవద్దు. కంపల్సరీగా మీరు ఏదైతే ఉందో ఆ శాలరీని యాక్సెప్ట్ చేయాలి, ప్లస్ మీ ఖర్చులు తగ్గించుకోవాలి. ఈ వీక్లో ఇంటర్వ్యూ అటెండ్ కావడం కానీ, లేకపోతే అటెండ్ అయిన వాళ్ళ విధులు చూసిన వాళ్ళకి ఎట్లా ఉంది చూద్దాం. ఎవరైతే ఇంటర్వ్యూలు అటెండ్ అయినరో, లేకపోతే జాబ్ ఆఫర్ కోసం చూస్తున్నారో, మిథున రాశి వాళ్ళకి 100కి 100%, 200% అని చెప్పచ్చు, వాళ్ళకి ఆ జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. సో మిథున రాశి అయిపోయిందండి. సో ఈ వీక్లో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి రావాల్సిన ఐడెంటిటీ కంటే ఇంకా ఎక్కువ ఊహించుకుంటారు. అంటే నాకు హిందీ కావాలా, ఇప్పుడు నేనేం యాక్చువల్లీ వీళ్ళేం ఎక్కువ పని చేయకున్నా సరే నాకు ప్రమోషన్ కావాలనుకుంటారు. సో ప్రమోషన్ అయితే రాదు. వీళ్ళు కొన్ని టాస్క్లు కరెక్ట్ చేసి ఉండారేమో పాస్ట్లో, కానీ నాకు ప్యాకేజ్ హైక్ కావాలనుకుంటారు. సో ప్యాకేజ్ హైక్ అందరు కావాలనుకుంటారు కాబట్టి వీళ్ళు కూడా కావాలనుకుంటారు, అంతే. అర్థమైందా? సో వీళ్ళకి ఏంటంటే ప్యాకేజ్ హైక్ అనేది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ ఈ వీక్ చెప్పాలంటే మాత్రం ఈ వీక్లో కొంచెం వాళ్ళు అనుకున్న దానికంటే రివర్స్ అవుతుంది. సో ఎక్కువ అత్యాశ పోకండి. కొన్ని రోజుల వరకు మాత్రం కంపెనీ ఏం చెప్తుందో అది వినండి, పై అధికారులు ఏం చెప్తుందో అది వినండి. కొన్ని వారాల తర్వాత మాత్రం మీకు మంచి గుడ్ న్యూస్ అయితే వస్తుంది పక్క. కొన్ని వారాలు కంపల్సరీ వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మీకు పై అధికారుల నుంచి కానీ, లేకపోతే కంపెనీ నుంచి కానీ మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది. బాగుంది ఫ్యూచర్ అయితే, అట్లేం లేదు. ఈ వీక్ ఒకవేళ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకి ఎట్లా ఉంది చూద్దాం. జాబ్ కోసం ఎవరైతే ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యారో, లేకపోతే అటెండ్ కావాలో, ఎనీ జాబ్ పరంగా ఏదైనా దేనికోసం వెయిట్ చేస్తున్నారో,
వాళ్ళకి మాత్రం మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు, కాకపోతే అక్కడ అక్కడ ఏంటంటే మీరు ఇవ్వాల్సిన దానికంటే 100% మీరు ఇవ్వరు. కొన్ని అంటే మీకు అక్కడైతే డౌట్ లాంటిది ఉంటుంది మైండ్లో. సో మీకు తెలిసి కూడా మీరు ఆ ఇంటర్వ్యూని కరెక్ట్గా మీరు అటెండ్ కారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా రావాల్సిన జాబ్ కానీ ఈజీగా రావాల్సిన ఏవైతే ఫలితాలు ఉంటాయో అవి కొన్ని రకాలుగా వాళ్ళు డబుల్ చెక్ చేద్దామని, కొన్ని ఆపుదామని హోల్డ్లో పెడతా ఉంటారు. సో ఇది కర్కాటక రాశి. నెక్స్ట్ సింహరాశి చూద్దామండి. సో సింహరాశి వాళ్ళకి ఈ వీక్ ఎట్లా ఉందో చూద్దాం. సింహరాశి వాళ్ళకి ఈ వీకు మీరు ఏదైతే కొత్తగా పనులు స్టార్ట్ చేద్దాం అనుకుంటుందో ఆ పనులు ఇప్పుడు స్టార్ట్ చేయొద్దు. కొన్ని రోజులు వెయిట్ చేయండి. వెయిట్ చేద్దామని కూడా మైండ్ సెట్ పెట్టుకోవద్దు. అసలు ఆ పని ఇప్పుడు స్టార్ట్ చేయొద్దు. ఏదైతే పనులు మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటుండ్రో ఆ పనులు మీరు ఇప్పుడు స్టార్ట్ చేయొద్దు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వీక్ ఎట్లా ఉంది చూద్దాం. ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వీకు ఆశాభంగం అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి సంబంధం లేని ఫలితం వచ్చింది. సో చూద్దాం ఏమవుతుందో. అసలు అంటే పాస్ట్ ఎట్లా ఉంది, ప్రజెంట్ ఎట్లా ఉంది, ఫ్యూచర్ ఎట్లా ఉంది చూద్దాం. పాస్ట్ వీళ్ళు ఏంటంటే ఏదైతే డిసిషన్ మేకింగ్ అప్పుడు టైంలో కరెక్ట్ డిసిషన్ వీళ్ళు తీసుకోలేదో దానివల్ల వీళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఇంతకుముందు వీళ్ళు కొన్ని డిసిషన్లు కరెక్ట్ తీసుకోవాల్సిన టైంలో కరెక్ట్ తీసుకోకుండా వీళ్ళు తెలిసో తెలియకనో బ్యాడ్ డిసిషన్ తీసుకున్నారు. దానివల్ల వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే మైండ్ అనేది డ్యూయల్గా ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆ మైండ్ డ్యూయాలిటీ దానివల్ల ఎప్పుడు కూడా వాళ్ళు డిసిషన్ అనేది కరెక్ట్ తీసుకోలేకపోతున్నారు. కరెక్ట్ చెప్పాలంటే దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంది ప్రజెంట్, ఫ్యూచర్ చూద్దాం. ప్రజెంట్ వచ్చి కర్కాటక రాశి వాళ్ళకి యాక్చువల్గా ప్రజెంట్ వాళ్ళ మైండ్ స్టెబిలిటీ కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తోని రిలేషన్స్తోని మెయింటైన్ చేయడంలో బాగున్నారు. కరెక్ట్ చెప్పాలంటే ఏంటి, ఫ్రెండ్స్ రిలేషన్స్ అంటే వాళ్ళ కొలీగ్స్తోని, వాళ్ళ పై అధికారులతో ఇప్పుడైతే బాగున్నారు ఇప్పుడు. కానీ ఫ్యూచర్లో ఎట్లా ఉందంటే ఫ్యూచర్లో మళ్ళీ డ్యూయల్ అంటే సో ఫాస్ట్ మీ జాబ్ లైఫ్ ఎట్లా ఉండే, మీ జాబ్ లైఫ్ సూపర్గా ఉండే. మీరు మంచి ఏదైతే మీరు పొజిషన్ ఉన్నారో ఆ పొజిషన్లో మీరు చెప్పినట్టు మీ సబార్డినేట్స్ మీద మీకు మంచి గౌరవం మర్యాదలు ఉండే. మీరు చెప్పినట్టు వాళ్ళు వినేవాళ్ళు. కంపెనీ కూడా మీకు చాలా మంచి పొజిషన్లో పెట్టింది, మీకు మంచి చూసుకున్నది కూడా. అంటే ఈవెన్ మీరు ఏదైతే అనుకున్నారో, అంటే నాకు ఈ టైంలో నాకు ప్రమోషన్ రావాలనుకుందో అప్పుడు ప్రమోషన్ వచ్చింది. ఈ టైంలో మీరు కెరీర్లో మంచి గ్రోత్ రావాలనుకున్నారు, ఆ గ్రోత్ వచ్చింది. సో ప్రజెంట్ ఎట్లా ఉంది, ప్రజెంట్ ఇంకా సూపర్గా ఉంది. ప్రజెంట్ మీరు పై అధికారులని లేకపోతే మీకు కంపెనీలో మీకు ఎవరి వల్ల అయితే మీకు లాభం అని మీరు అనుకుంటారో వాళ్ళందరినీ కూడా మీరు కరెక్ట్ కమ్యూనికేషన్లో పెట్టుకున్నారు. అంటే ఈ వ్యక్తితోని నాకు అవసరం లేదు, ఆ వ్యక్తితో నాకు అవసరం లేదు అనుకోకుండా సో మీరు అందరితో మంచిగా ఉంటారు. ప్లస్ మీకు ఎవరైతే మీకు కావాలో, నాకు ప్రమోషన్ రావాలంటే వీళ్ళ అప్రూవల్ కావాలి, సో వాళ్ళ దృష్టి మీ మీద ఉంచట్టు మీరు చూసుకున్నారు. చాలా మంచి మూమెంట్లో ఉన్నారు. ఫ్యూచర్లో ఎట్లా ఉంది చూద్దాం. ఫ్యూచర్ అయితే ఇంకా బాగుందండి, బ్రైట్ ఫ్యూచర్. మీరు ఇన్ కేసు ఈ కంపెనీలో ఉంటే మీకు మంచి ప్యాకేజ్ ప్లస్ దాంతోపాటు మంచి గ్రోత్ వస్తుంది, మీకు మంచి ఐడెంటిటీ లభిస్తుంది. లేదు నేను వేరే స్టెప్ వేస్తాను, నెక్స్ట్ వేరే మంచి ప్రాడక్ట్ ఉన్న కంపెనీకి వెళ్తాను, లేకపోతే వేరే కంపెనీకి వెళ్తాను, స్టేట్స్కి వెళ్తానా సరే చాలా మంచి ఇది వచ్చింది. మీరు తప్పకుండా మంచి ట్రావెల్ చేస్తారు. మీకు ట్రాన్స్ఫర్ కావాలంటే ట్రాన్స్ఫర్ వస్తుంది, నో డౌట్ అసలు ఇందులో. సో ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో, ఇంటర్వ్యూ గుడ్ న్యూస్లో చూస్తున్నారో, సో వీళ్ళది కొంచెం ట్రిక్కీ సిచ్యువేషన్. ఎట్లా అంటే మీకు ఇంటర్వ్యూ అటెండ్ అయిన అనుకోండి, ఆఫర్ లెటర్ వస్తుంది. ఆ ఆఫర్ లెటర్లో మీరు అనుకున్నంత ప్యాకేజ్ రాదు, అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తారు. లేకపోతే ఇంటర్వ్యూ అటెండ్ కాకపోతే మీకు ఆఫర్ వస్తుంది, అంటే మీకు కాల్ వస్తుంది, కాకపోతే మీరు అనుకున్న ప్రొఫైల్ రాదు. ఎగ్జాంపుల్ మీరు అనుకున్నది ఒక మంచి మేనేజర్ ప్రొఫైల్ అనుకోండి,
ఇది మేనేజర్ సబార్డినేట్ ప్రొఫైల్ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, పోవాలా వద్దా ఈ కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇది సో మీకు జాబు నెసెసిటీ అయితే దయచేసి వెళ్ళండి, మీకు వచ్చేస్తుంది జాబు. నెసెసిటీ కాదు అంటే హోల్డ్ చేద్దాం, కొన్ని వెయిట్ చేద్దాం అనుకుంటే వెయిట్ చేయండి, మీ ఇష్టం. సో నెక్స్ట్ కన్యారాశి వాళ్ళకు ఈ వీక్ ఎట్లా ఉందో చూద్దాం. కన్యారాశి వాళ్ళకి ఈ వీక్ మీరేదైతే వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుందో, ఇంతకుముందు సింహరాశి వాళ్ళకి చెప్పినట్టుగా కొత్తగా చేసే పనులని మీరు ఇప్పుడు కొత్తగా అసలు ఏం స్టార్ట్ చేయొద్దు. కొన్ని రోజులు ఏ డిసిషన్ మేకింగ్ ఉండనివ్వండి, ఎవరికైనా ఒక ప్లాట్ తీసుకుంటున్నాం, దాన్ని అడ్వాన్స్ ఇవ్వాలి, కొన్ని రోజులు హోల్డ్ పెట్టండి. వాళ్ళకి ఏదైనా కాల్ చేసి చెప్పండి, దయచేసి ఇట్లా మా ఎవరికైనా కలవాలి, ఒక 1 వీక్ నేను ఊళ్ళో ఉండట్లేదు, కొత్త ఇంటర్వ్యూ కాల్ వచ్చింది చెప్పేసేయండి. ఒక 1 వీక్ వరకు నాకు ఒట్లో బాగాలేదు, నేను కలవలేనని చెప్పండి. లేకపోతే ఒక కొత్త ప్రాజెక్ట్ వరకు వచ్చింది, దాంట్లోకి వెళ్ళేది ఒక 1 వీక్ 10 డేస్ వరకు నాకు హోల్డ్లో పెట్టుకోండి బెటర్. పాస్ట్లో మీరు డ్యూయల్ మెంటాలిటీతో స్టెప్లు వేస్తూ ఉంటాయి. దానివల్ల మీకు ఒకంత లాభమే జరిగింది, నష్టమైతే జరగలేదు. కాకపోతే కరెక్ట్ ఫోకస్ పెట్టి ఇంకా మంచి స్టెప్ వేసి ఉంటే ఇంకా మేబీ మీరు ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్లో ఉండేవాళ్ళేమో. ప్రజెంట్గా నేను మీకు ఈ 1 వీక్ ఫలితం ఏదైతే చెప్పానో దానికి కరెక్ట్ మ్యాచింగ్గా వచ్చింది కార్డు. ఎట్లా అంటే మీరు ఈ వీక్ కొన్ని డిసిషన్లు తీసుకోవాలి. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళలే అవుతా, ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చినాక ఆఫర్ లెటర్ వచ్చింది, ఆఫర్ లెటర్ పైన సిగ్నేచర్ పెట్టి, అంటే వాళ్ళకి యాక్సెప్ట్ చేయదా, లేకపోతే యాక్సెప్ట్ చేయనా, లేకపోతే రిజెక్ట్ చేయను. జాబ్కి సంబంధించి ఏ డిసిషన్ మేకింగ్ అయినా సరే, ట్రాన్స్ఫర్ వచ్చింది, ట్రాన్స్ఫర్ వెళ్ళాలా వద్దా, మీకు ఇంత హైక్ ఇస్తాము, లేకపోతే వేరే డివిజన్కి వెళ్తారా, లేకపోతే ఇంత ఒక 3-4 మంత్స్ శాలరీ ఇస్తాం, దయచేసి మీరు వెళ్ళిపోండి, మేము ఎంప్లాయీ కరెక్షన్ ఉన్నాం. అంటే కంపెనీ మీ డిసిషన్ మేకింగ్ కావాలని అడిగినప్పుడు మాత్రం ఈ వీక్ నేను చెప్పండి. అంటే దానికి సంబంధించి మీరు ఒక సిక్ లీవ్ పెట్టేసుకోండి, ఒక 2 డేస్, లేకపోతే 2 డేస్ నేను ఊళ్ళో ఫంక్షన్ ఉందని చెప్పండి. మాత్రం ఈ వీక్ ఎటువంటి డిసిషన్ తీసుకోండి. ఫ్యూచర్లో కూడా సేమ్. ఫ్యూచర్లో నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో మీరు అనుకునే పరిస్థితుల్లో మీరు డిసిషన్ మేకింగ్ తీసుకుంటే ఫ్యూచర్లో ఏమవుతుందంటే దానివల్ల మీకు ఇబ్బందులు వస్తాయి. అది ఇప్పుడు మీరు డిసిషన్ మేకింగ్ తీసుకోకుండా హోల్డ్లో పెట్టేసుకొని కొన్ని రోజులు టైంని మీరు దాన్ని ఇంకా పోస్ట్పోన్ చేసుకోగలిగితే మీకు బాగుంటుంది. లేకపోతే అన్నెసరీ కొన్ని ఫ్రస్ట్రేషన్లు, కోపాలు, బాధలు వచ్చే అవకాశం ఉంది. ఈ వీక్ ఎవరైతే కొత్త జాబ్ కొని చూస్తున్నారో వాళ్ళు చూద్దాం. ఈ వీక్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కాలేరు, పోదామని మనసు ప్రయత్నం చేస్తారు, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు అటెండ్ కాలేరు. ఇన్ కేస్ ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం ఆ రిజల్ట్ పోస్ట్పోనే అవకాశం ఉన్నా, లేకపోతే నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ జాబ్ పోతే వేరే జాబ్, అంటే వేరే దాంట్లో వస్తాయని పాజిటివ్గా తీసుకోండి, దయచేసి నెగిటివ్గా తీసుకోవద్దు. ఓకే. సో నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఎట్లా ఉంటుంది. తులారాశి వాళ్ళకి ఈ వీకు మీరు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది, మీరు ఏది ముడితే బంగారం. సో మీకు మంచి డిసిషన్ మేకింగ్, దేనికి సంబంధించింది ఏదైనా సరే మంచి డిసిషన్ తీసేసుకోండి. మంచి అంటే మీరు దేనికైనా సరే కమిట్ కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి ఫ్రెండ్స్తోని కానీ ఫ్యామిలీతోని మంచి బయటకు వెళ్ళి ఒక లంచ్కో డిన్నర్కి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే. మీ మైండ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. మీ మైండ్ పాజిటివ్ ఎట్లా ఉంది, పాజిటివ్ మీరు సూపరు. పాస్ట్లో మీరు కరెక్ట్ చెప్పాలంటే పాస్ట్లో మీకు ఒక ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ కారణం మీరు మీ పైన ఉన్న బాస్ మేనేజ్మెంట్ స్కిల్స్ అంటారు. సో అది మీకు చాలా మంచిగా ఉంటుంది. ఆ బాస్ మేనేజ్మెంట్ స్కిల్స్ చేయబట్టి మీకు ప్రమోషన్లో కూడా తెప్పించుకున్నారు. సో మీరు ఎటువంటి మీకు టాస్క్ ఇవ్వనివ్వండి, ఆ టాస్క్లో 100కి 200% మీరు స్కిల్స్ పెట్టుకుంటారు. సో స్కిల్స్ పెట్టడం ఒక ఎత్తు, ఆ స్కిల్స్ పెట్టినామని బయట ప్రొజెక్షన్ చేయడం, అంటే మీ పైన వాళ్ళకి ప్రొజెక్షన్ చేయడం అనేది ఇంకా అసలు చాలామందికి ఆ స్కిల్ ఉండదు, మీకు ఆ స్కిల్ ఉంది. సో నెక్స్ట్ ప్రజెంట్ ఎట్లా ఉంది, ప్రజెంట్ కొంచెం దీంతో డౌట్ ఆలోచిస్తున్నారు.
సో మైండ్ నుంచి ఆ డౌట్స్ తీసేయండి, మీకు అన్నీ మంచి జరుగుతుంది. కాకపోతే ఒకటి ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఎక్కడైతే మీరు ట్రాన్స్పరెంట్గా ఉండాలో అక్కడ ట్రాన్స్పరెంట్గా ఉండట్లేదు. కొన్ని మీరు దాచిపెడుతున్నారు అనే ఫీలింగ్ ఉంది బయట వాళ్ళకి. సో అది రానివ్వకండి. ఫ్యూచర్ ఎట్లా ఉంది, ఫ్యూచర్లో మీరు అనుకున్న పని సాధిస్తారు. కాకపోతే కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించండి. ఎందుకంటే కొన్నిసార్లు మీరు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి కోపంతో డిసిషన్ మేకింగ్ తీసుకోవడం వల్ల తర్వాత మీరే బాధపడతారు. అట్లా కాకుండా చాలా కోపం ఎక్కువైతే ఉంది మీకు. అంటే ఆ కోపం కూడా ఎందుకు అవుతుందంటే సేమ్ ఇక్కడ ప్రజెంట్ కార్డు చెప్పాను కదా, మీరు కరెక్ట్ డిసిషన్ మేకింగ్లో లేరు. ఇక్కడ 2 రకాలుగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఆ 2 రకాలు ఆలోచించద్దు. కరెక్ట్ దేన్ని నమ్మి స్టెప్ వేయండి, మంచి పాజిటివ్ స్టెప్ వేయండి, పాజిటివ్ రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఇది ఈ వీక్ ఎవరైనా ఇంటర్వ్యూ కానీ కొత్త జాబ్ కోసం చూస్తుంటే ఎట్లా చూద్దాం. ఈ వీక్ మీకు ఇంటర్వ్యూకు వెళ్ళే వాళ్ళకి కానీ వెళ్ళొచ్చిన వాళ్ళకి కానీ 100కి 100% జాబ్ గ్యారంటీ అండి. మీకు ఒకవేళ జాబ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఈ వీక్ సొల్యూషన్ వచ్చేస్తుంది. వృశ్చిక రాశి ఈ వీక్ బాగుంది. మీకు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసే అవకాశం ఉంటుంది ఈ వీక్. ట్రావెలింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. సో అది కాకుండా మీకు ఎక్కడి నుంచైనా ఒక చిన్న మంచి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాకపోతే మీరు ఇంతకుముందు నుంచి మీరు కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నారు. ఈ వీక్ వాటి నుంచి కొంచెం రిలీఫ్ లభిస్తుంది. మీకు రిలీఫ్ వచ్చి ఇంకా కొత్తగా స్టార్ట్ చేయడం మళ్ళీ. ఓకే. అండ్ మీ జాబ్ లైఫ్లో పాస్ట్ ఎట్లా ఉంది చూద్దాం. మీ ప్రొఫెషన్లో పాస్ట్ వచ్చి మీకు అన్నీ అనుకూలంగా ఉండింది. ఓకే. మీరు ఏది అనుకుంటే అది ఆ పని చేశారు. సో ఎక్కడ కూడా మీకు ఓటమి అనేది లేదు. మీకు అన్ని రకాలుగా మీకు యూనివర్స్ నుంచి మంచి సహకారం లభిస్తుండే. మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ మీ పై అధికారుల నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే మంచి సపోర్ట్ లభించింది. మీరు అన్ని రకాలుగా మంచి పొజిషన్లో ఉన్నారు. అండ్ ప్రజెంట్ కూడా మీరు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో మీ గోల్స్ రీచ్ అవ్వడానికి కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో మీ కొలీగ్స్లో సో వాళ్ళతోని కానీ సో మీ గోల్స్ ఏదైతే ఉంటాయో వాటికి మీరు దగ్గరలో ఉన్నారు, మంచి పాతలో ఉన్నారు. ఓకే. అందరితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. మీకు కొత్తగా మీకు ఇంకా అడ్వైజ్ అట్లాంటిది ఏం అక్కర్లేదు, రెమెడీ అక్కర్లేదు. మీరు చేయాల్సిందల్లా సేమ్ ఇప్పుడు ఎట్లాంటి పాత్రలో ఉన్నారో అది కంటిన్యూ చేయండి. మీకు అన్ని రకాల బాగుంటుంది. ఫ్యూచర్ ఎట్లా ఉందంటే ఫ్యూచరు మీరు పర్సనల్ లైఫ్లో ఒక మంచి గుడ్ న్యూస్తో ఉంటారు. మీరు ఊహించని విధంగా మీకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది. ప్లస్ పర్సనల్ లైఫ్లో మంచి గుడ్ న్యూస్ వస్తుందని ఆల్రెడీ చెప్పాను. సో కొంతమంది మ్యారేజ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. మ్యారేజ్ గుడ్ న్యూస్ కానీ లేకపోతే కొంతమంది మ్యారేజ్ తర్వాత చిల్డ్రన్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు అటువంటి గుడ్ న్యూస్ కానీ డెఫినెట్గా వస్తుంది. సో దాంతో వీళ్ళకు ఫ్యూచర్ లైఫ్ అంటే లాంగ్ టర్మ్ లైఫ్లో చాలా మంచి ఏదైతే ఉంది. సో ఇదండి వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కెరీర్లో గ్రోత్ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళు, అంటే ఏదైనా ఇంటర్వ్యూలు కాల్స్ చూస్తున్న వాళ్ళకి ఎట్లా ఉంది చూద్దాం. ఇంటర్వ్యూ నుంచి కాల్ వస్తుంది. కాల్ వచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళకి కానీ డెఫినెట్గా వాళ్ళకి పాజిటివ్ సిగ్నల్సే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని మ్యూచువల్ అండర్స్టాండింగ్ లెవెల్లో వెళ్ళాలి. ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకోవడం, లేకపోతే ఒక అగ్రిమెంట్ రాసుకొని ముందుకు వెళ్ళడం కానీ లేకపోతే ఎనీథింగ్ మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే అనుకునే విధంగా ఇంకొక రకంగా మీకు హెల్ప్ వస్తుంది. సో ఈ రకంగా ఉంది. సో సాధ్యమైనంత వరకు మీరు అందరితో మంచిగా ఉండి వేరే వాళ్ళకి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్లో కానీ ఎవరైనా జాబ్స్ వచ్చినట్టు మీకు తెలిసినంత వరకు రిఫరెన్స్ ఇవ్వండి. సో దాంతో ఏంటంటే మీకు ఊహించిన రకంగా మీకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. సో ఇది వృశ్చిక రాశి అండి. సో నెక్స్ట్ ధనురాశి గురించి మనం చూద్దాం. ఇప్పుడు ధనురాశి వాళ్ళకి ఈ వీక్ ఎట్లా ఉందో చూద్దాము. ధనురాశి వాళ్ళకి ఈ వీక్ మీరు అనుకున్నది సాధిస్తారు. ఓకే. దీనికి మీకు మీ గోల్స్ రీచ్ అవుతారు. గోల్స్ రీచ్ అవ్వడానికి
ముఖ్యంగా మీకు ఇంట్లో కానీ బయట కానీ ఒక ఆ, మంచి ఆడవాళ్ళ సహకారం లభిస్తుంది. అంటే మీ కొలీగ్స్ కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, ఎవరైనా సరే మీకు మంచి ఆడవాళ్ళ సహకారం మంచిగా లభిస్తుంది. సో మీరు మీరు ఏదైతే అచీవ్మెంట్ చేస్తారో, అచీవ్మెంట్ చేసిన అని మీరు సాటిస్ఫాక్షన్ ఉన్నారో, అది 100% మీరు ఫీల్ అవ్వండి. మీరు ఏం చేస్తారంటే, నేను 100 అనుకున్నాను, అదొక 80 అయింది, లేకపోతే 90% అయింది, ఇంకో 10% కావాలని ఇంకా లేని కొత్త ఆలోచనతో మీరు లైట్గా దాన్ని మైండ్లో అనుకుంటున్నారు. అట్లా కాకుండా అసలు యాక్చువల్ మీరు ఏదైతే అనుకున్నారో దాని కరెక్ట్ వేలో ఉండి దాన్ని అచీవ్ అయిపోయారు. సో అది ఒకటి చూసుకోండి. అండ్ పాస్ట్ టెన్స్, మీరు పాస్ట్లో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, కొలీగ్స్, మీకున్న సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్లో చాలా మంచి సర్కిల్ మెయింటైన్ చేస్తుంది. సో ఆ సర్కిల్లో ఏమైందంటే మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం, సో తద్వారా వాళ్ళ నుంచి కానీ ఇంకా వేరే వాళ్ళ నుంచి కానీ మీకు బెనిఫిట్ రావడం ఇట్లాంటివి జరిగినాయి. అంటే కెరీర్లో గ్రోత్ రావడానికి, బేసిక్గా కెరీర్లో గ్రోత్ రావడానికి. సో పర్సనల్ లైఫ్ కానీ ఫ్యామిలీ లైఫ్ కానీ ఎక్కడ చూసినా సరే మీరు వేరే వాళ్ళకి మీరు చాలా మంచి హెల్ప్ చేసిండ్రు, ఇంకో వేరే వాళ్ళ నుంచి మీరు హెల్ప్ పొందిండ్రు. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్లో బాగుంది. సో ప్రజెంట్ వచ్చి మీ సిచ్యువేషన్, ప్రజెంట్గా మీరు గ్రోత్ అనుకుంటున్నారో, ఒక ఎక్స్ అనే కంపెనీ కావచ్చు, లేకపోతే మీ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్లో మీ గ్రోత్లో మీరు అచీవ్ అయిపోయినారు ఆల్రెడీ. సేమ్ నేను చెప్పాను, ఈ వీక్ అచీవ్మెంట్ కార్డ్కి ఏదైతే చెప్పానో అది ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కార్డే మళ్ళీ వచ్చింది. సో ప్రజెంట్ టెన్స్ మీరు బాగుంది. మీ మైండ్ స్టేటస్ కానీ మెంటల్ స్టేటస్ కానీ సో చాలా పాజిటివ్గా ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటే, ఈ విజయం ఏదైతే ఉందో మీ తలకు ఎక్కదు. తలకు ఎక్కితే దానివల్ల ఏమవుతుందంటే, సో మీకు దగ్గర ఏదైతే ఆల్రెడీ ఉన్నారో, సో మీ పాస్టెన్స్లో మీరు క్రియేట్ చేసుకున్నారో మంచి రిలేషన్స్, అవి కొన్ని దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. సో మంచి పొజిషన్కి వచ్చినప్పుడు మీరు సేమ్ పాత మైండ్ సెట్ని మళ్ళీ అంటే అట్లాగే కంటిన్యూ చేయాలి. కానీ దీన్ని కొంచెం నేను విన్ అయినా అని ఒక మనం గర్వానికి ఇట్లా చూపిస్తే వేరే వాళ్ళు మీకు దూరం అయిపోతూ ఉంటారు. సో ఇది కాకుండా చూసుకోండి. మీ ఫ్యూచర్ ఇంకా బాగుంది. ఫ్యూచర్లో మీరు ఫైనాన్షియల్గా చాలా మంచి పొజిషన్కి వెళ్తారు. ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ వస్తుంది. సో ఆ సపోర్ట్తో కూడా మీరు మంచి ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు. ఎక్కడ పెట్టాలో, ఓకే ఏది లాంగ్ టర్మో ఏది షార్ట్ టర్మో మీకు మంచి ఐడియా ఉంది. సో దాంతో మీకు ఆ పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కూడా అట్లీస్ట్ ఒక 1 year పాటు ఉండే రకంగా చూసుకోండి. సో ఈ 1 year పాటు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. 1 year 1.5 year అట్లా ఉంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో దాంతో మీరు ఫైనాన్షియల్గా మీకు మంచి టర్న్ అరౌండ్ లభిస్తుంది. అంటే ఇన్ని రోజుల నుంచి మీరు ఏమైనా ఒకవేళ స్థిరాస్తి అంటే ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఒక మంచి ప్లాట్ కొనాలని అయితే అనుకుంటున్నారు. సో అట్లాంటి వాటికి మీరు మంచి టైం ఇది. సో అట్లా ప్లాన్ చేసుకోండి. ప్లస్ అదొక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లానే ప్లాన్ చేసుకోండి, షార్ట్ టర్మ్ కాకుండా. అండ్ ఈ వీక్ ఒకవేళ కెరీర్లో గ్రోత్ కోసం చూస్తున్న వాళ్ళకి ఎట్లా ఉందంటే చాలా బాగుంది. మీకు వచ్చే కాల్స్ కానీ, లేకపోతే మీకు ఇంటర్వ్యూ కాల్స్, లేకపోతే ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళకి మీకు వేరే వాళ్ళ సహకారం, అంటే ఆ కంపెనీలో ఉన్న రిఫరెన్స్ వలన ఎట్లానో మీకు మంచి టర్న్ అరౌండ్ లభిస్తుంది. అంటే అది కంపల్సరీ అచీవ్మెంట్ అవుతారు. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతారు. సో జాబ్ ఆఫర్ కూడా వచ్చేస్తుంది, మీరు యాక్సెప్ట్ కూడా చేస్తారు. సో ఇది నెక్స్ట్ మకర రాశి ఇద్దామని. మకర రాశి వాళ్ళకి ఈ వీక్ ఎట్లా ఉందో చూద్దాం. మకర రాశి వాళ్ళకి ఈ వీకు కొంచెం మెంటల్ టెన్షన్స్. ఓకే, ఇదేం రకమైన టెన్షన్ అంటే, నాకు డబ్బులు లేవు టెన్షన్ పడచ్చు, నాకు ప్రాపర్టీస్ లేవు, లేకపోతే నాకు ఏదో ఒక ప్రాబ్లం ఉంది, జాబ్ లేదు ప్రాబ్లం ఉంది, వాటికి టెన్షన్లో ఒక మీనింగ్ ఉంది. దానికి కంపల్సరీ టెన్షన్ పడతారు చాలామంది. బట్ ఈ రకమైన టెన్షన్ మకరాశి వాళ్ళకి ఎట్లా అంటే, అన్ని పనులు అయినాయి, మీరు అనుకున్నది సాధించారు, అయినా సరే లోపల ఒక టెన్షన్, ఏదో జరుగుతుందేమో అని ఒక తెలియని టెన్షన్, సంబంధం అంటే ఒక అర్థం లేని టెన్షన్ లాగానే ఉంది. సో ఈ టెన్షన్ మీరు తగ్గించుకోవడానికి మీరు మోస్ట్లీ మీకు మెడిసిన్స్ తీసుకుంటేనే తగ్గుతుంది. ఎందుకంటే మీకు కోపం ఎక్కువైపోతూ ఉంది.
సో కొంచెం స్వభావం కూడా దురుకు స్వభావం, ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా మాటన్నా పడకపోవడం, ఇవన్నీ ఓకే. బట్ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే మనకున్న సొసైటీలో కొంచెం వేరే వాళ్ళ మీద చూపిస్తూ ఉంటే అన్నెసరీ మీకు నెగిటివ్ అవుతూ ఉంటుంది. సో ఇలా కాకుండా మీరు చూసుకోండి. దయచేసి మీకు మకర రాశి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ వీక్ మీరు మీ నోటి దురుస్తనం కొంచెం కంట్రోల్ చేసుకోండి. అన్నెసరీ దీంతో మీకు లేనిపోయిన టెన్షన్లకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో మీ పాస్ట్ టెన్స్ ఎట్లా ఉంది చూద్దాం. మకర రాశి వాళ్ళకి పాస్ట్ టెన్స్, మీరు మీ రిలేషన్స్తోని మంచి రిలేషన్ పెట్టుకుందామని మీరు చూస్తున్నారు ఎప్పటి నుంచో. అంటే ఇంతకుముందు మీకు జరిగిన దాంట్లో మీ కొలీగ్స్తో కావచ్చు, మీ దగ్గర వాళ్ళతో మీకుంటే సర్కిల్లో, బట్ మీరు అనుకున్నంత సపోర్టు వాళ్ళ దగ్గర నుంచి మీకు లభించట్లేదు. సో అది లభించాలంటే రెండు రకాలుగా రెండు చేతులు కలుస్తుందని చెప్పట్లన్నట్టుగా మీరు ఎంత మంచిగా ఉన్నారో వాళ్ళు కూడా అట్లా ఆలోచించారు. సో తప్పు మీదేం లేదు. ఓకే, ఉన్నదల్లా తప్పు ఏమైనా ఉంది అంటే మీరు కొంచెం మీరు సూటిగా స్ట్రైట్గా మాట్లాడతారు మీరు. సో అట్లా మాట్లాడడం తప్ప కరెక్ట్ అంటే మాత్రం అది యాక్చువల్గా అది మంచి స్వభావమే. బట్ ఇవాళ రేపున్న సిచ్యువేషన్లో స్ట్రైట్ ఫార్వర్డ్ చేసుకుంటే కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, తప్పదు. బట్ మీరేం తప్పు వేయలేదు, మీరు కరెక్టే ఉన్నారు. సో ప్రజెంట్ టెన్స్ సేమ్ నేను కార్డు ఏదైతే చెప్పాను, ఫస్ట్ కార్డు, మీరు లేని దానికోసం టెన్షన్ పడుతున్నారు. మీరు ఆల్రెడీ అన్నీ అచీవ్ అయిపోయారు. మీరు ఒక ఇల్లు కడదాం అనుకుంటారా, ఇల్లు కట్టేసిండ్రు. లేదా మీరు ఒక జాబ్ కావాలి, జాబ్ వచ్చేసింది. లేకపోతే శాలరీ పెరిగే అవకాశం ఉంది, పెరిగింది. సో ఇవన్నీ అయిపోయినాక కూడా మీరు అంటే ఒక సింపుల్ చిన్న విషయాలకు, లేకపోతే అసలు మీ చేతిలో లేని వేరే వాళ్ళ చేతిలో ఉన్నదాన్ని కూడా మీరు టెన్షన్ పడుతున్నారు. సో ఇది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరేమంటారంటే వేరే వాళ్ళు ఏమనుకుంటుండ్రో నా గురించి అన్న టెన్షన్ లాంటిది. సో అది మీ చేతిలో లేదు. అది వేరే వాళ్ళు ఏమనుకున్నా సరే మీకు వచ్చేదే పోయేది లేదు. దయచేసి మీరు టైంకి మీరు ట్యాబ్లెట్స్ చేసుకోండి. మీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అంటే మీరు రెగ్యులర్గా మీకు వచ్చేటి లైక్ బీపీ ఉంటుంది, లేకపోతే కొంతమందికి డయాబెటిక్ ఉంటుంది. సో మీరు ఏదైతే మీకు ప్రాబ్లం ఉంటే లైట్గా అంటే మడమ నొప్పులు కానీ అట్లాంటివి ఏమైనా వస్తే మీరు దయచేసి మీ డాక్టర్ చూపించుకోండి. ఒకసారి మందులు వాడండి, తగ్గిపోతుంది. అనవసరంగా టెన్షన్ పెట్టుకోకండి వేరే వాళ్ళ గురించి. అండ్ ఫ్యూచర్ బాగుంది మీకు. ఫ్యూచర్లో మీకు కరెక్ట్ చెప్పాలంటే మీకు ఎక్కడి నుంచో ఒక మంచి మీరు ఊహించిన రకంగా మీకు టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీరు చేసిన ఇంతకుముందు చేసిన పాస్ట్ లైఫ్లో చేసిన మంచి పనులు మీకు మీకు ఫ్యూచర్లో మంచి కలిసి వస్తాయి. అంటే దీనివల్ల మీ లైఫ్ టర్న్ అయ్యే మంచి పనులు అయిపోతాయి అనమాట. అంటే మీకు ఫైనాన్షియల్గా మీకు చాలా మంచి గ్రోత్ వస్తుంది, మీకు హెల్త్ సెట్ అవుతుంది, మీ ఫ్యామిలీ మీరు అనుకున్నట్టుగా మీరు సెటిల్మెంట్ అవుతారు. సో మీకు అంటే ఒక సిచ్యువేషన్కి ఎట్లా వెళ్తారంటే మీరు నా లైఫ్ చాలా బాగుంది, ఫ్రూట్ఫుల్గా ఉంది, నేను అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి నాకు లైఫ్లో అనే ఒక మంచి దానిలోకి వెళ్తారు. సో మంచి కార్డు. ఈ వీక్ మీరు ఉన్న కెరీర్ గ్రోత్ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళకి యాక్చువల్గా వీళ్ళకి మంచి గుడ్ న్యూసే వస్తుంది. బట్ ఏంటంటే వీళ్ళు చేతిలో వీళ్ళు ఈ ఆఫర్ని అందుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళు నా ప్యాకేజ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ప్యాకేజ్ తక్కువ వచ్చిందనో, లేకపోతే నా ప్రొఫైల్కి కరెక్ట్ మ్యాచ్ కాదనో అనుకుంటారు. యాక్చువల్గా అది వీళ్ళకున్న నాలెడ్జ్కి, వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి కరెక్ట్ వచ్చేస్తుంది. బట్ ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఇంకొంచెం వెయిట్ చేస్తే నెక్స్ట్ ఆఫర్ ఇంకా మంచిగా వస్తుంది నాకున్న క్యాపబిలిటీకి అనుకుంటారు. సో ఇది యాక్చువల్లీ మీ పైన మీరే డిపెండ్ అయి ఉంటుంది. మీరు కనుక ఇది యాక్సెప్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మీకు స్లోగా గ్రోత్ వస్తుంది. లేదు అంటే మీరు వదిలేసుకుంటామంటే మీ ఇష్టం అది. నెక్స్ట్ కుంభరాశి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి ఈ వీక్ ఎట్లా ఉంది చూద్దాం. కుంభరాశి వాళ్ళకి ఈ వీకు ఇది ఒక డిఫరెంట్ కార్డ్ అనమాట. మీకు పక్క వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. అయినా సరే మీరు పక్క వాళ్ళ మంచి మీరు కోరరు. అంటే మీ మైండ్లో మీరు ఏమనుకుంటారంటే వాళ్ళు అంటే మంచి వాళ్ళు కారేమో, లేకపోతే వాళ్ళు మీకు మంచి చేస్తలేరేమో అనుకుంటారు. యాక్చువల్లీ మీకు చుట్టుపక్కల ఉన్న మీ సర్కిల్ మొత్తం
మీకు మంచి చేసే వాళ్ళు ఉన్నా సరే మీరు వాళ్ళ మీద కొన్నిసార్లు మీ కోపాన్ని వాళ్ళ మీద ప్రదర్శించడం, లేకపోతే వాళ్ళ మీద లేనిపోని ఏదో ఒకటి ఊహించుకొని వాళ్ళని ఒక మాట అనడం ఇట్లాంటివి అంటారు. వాళ్ళు ఏమంటారు, ఒక 1 or 2 times చూస్తారు, మిగతా 3rd times 4th times వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు మీకు. సో అలా చేయకండి. సో మీ పాస్ట్ టెన్స్ ఎట్లా ఉందంటే, మీ పాస్ట్ టెన్స్ అన్నీ ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. మీకు డబ్బులు ఉన్నాయి, మీకు డబ్బులు కావాలని ఫుల్ కోరికలు ఉంటాయి, డబ్బులు ఉన్నాయి, అయినా సరే ఆ డబ్బులను ఎట్లా మేనేజ్ చేయాలో మీకు తెలియదు, కరెక్ట్ నాలెడ్జ్ లేదు. బట్ ఇక్కడ ఉన్న మంచిది ఏంటంటే, నాకు ఏం తెలియదు అని చెప్పి మీరు సరిగ్గా కూర్చున్నారు, కానీ ఆ డబ్బుని మీరు పోగొట్టుకోలేదు. మీకు ఆస్తులు ఉన్నాయి, లేకపోతే మీరు ఏదో ట్రేడింగ్ చేసో ఏదో వేసి అందులో డబ్బులు వస్తాయి ఇందులో డబ్బులు వస్తాయి అని చెప్పి ఆ డబ్బుల్ని పాడు చేయకుండా మీరు వెయిట్ చేస్తూ కూర్చున్నారు. సో అది ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూద్దామండి. ఫస్ట్ ప్రజెంట్ టెన్స్ కార్డ్ ఇద్దాం. ప్రజెంట్ టెన్స్ మీరు సేమ్ నేను పాస్ట్ చెప్పాను కదా, మీరు ఏదైతే నేను లాభాలు పోగొట్టుకున్నా మీరు అనుకుంటుండ్రో అది చేయబట్టి, లేకపోతే వేరే వాళ్ళని ఒక మాట అంటున్నారు, అవన్నీ చేయబట్టి మళ్ళీ మీరే ఇప్పుడు మీకు ఎట్లయిపోతుందంటే మీ లోపల మీరే కుమిలిపోతున్నారు. అరే నేను ఒక ఆఫర్ని పోగొట్టుకున్నా, లేకపోతే ఒక శాలరీ ప్యాకేజ్ ఎక్కువ వచ్చిందంటే పోగొట్టుకున్నా, ఒక లైఫ్లో గ్రోత్ వస్తుండేనేమో అని చెప్పి లోపల మీరు బాధపడుతూ ఉన్నారు. సో మీ ఫ్యూచర్లో ఇవన్నీ జరుగుతున్న ఒక సినారియోలో నేను అన్నీ పోగొట్టుకున్నా, నాకేం సపోర్ట్ రావట్లేదు, నా చుట్టుపక్కల ఉన్న అందరూ నాకు శత్రువులు, ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి మీరు అందరిపైన కోపం చూపించడం, అందరిపైన అరవడం, ఓకే, లేనిపోయిన దానికి కూడా మీరు ఒక చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళపైన ఒక గ్రిడ్జ్ పెట్టుకోవడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చేయొద్దు అంటే మీరు మీకు అంటే ఎవరైతే మీరు నమ్ముతారో మీ ఇష్టదైవం అంటాం కదా, సో వాళ్ళని ప్రార్థన చేయండి కంపల్సరీ. మీరు ఎట్లా పూజ చేస్తారనేది అది మీ డైలీ పూజను బట్టి చేయండి. బట్ ఏంటంటే కంపల్సరీ మీరు ఒక దైవాన్ని నమ్ముకొని ఆరాధన చేస్తేనే మీకున్న కొంచెం మీ కోపం అనేది తగ్గుతుంది. లేకపోతే అన్నెసరీ మీకు ఒక సమాజంలో ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది మీకు. అరే వీడేంది ఇట్లా తయారైపోయాడన్న అందరూ ఒక ఫీల్ అయిపోయి మిమ్మల్ని దూరం పెట్టే సిచ్యువేషన్కి తీసుకెళ్తారు. సో ఈ వీక్ ఒకవేళ కెరీర్లో గ్రోత్ వాళ్ళు చూసే వాళ్ళకి ఎట్లా ఉంది చూద్దాం. ఈ వీక్ యాక్చువల్లీ మీకు ఒక మంచి ఫోన్ కాల్ వస్తుంది, లేకపోతే ఇంటర్వ్యూలో అటెండ్ అయిన వాళ్ళకి ఆఫర్ లెటర్ వస్తుంది. యాక్చువల్గా మీకున్న నాలెడ్జ్కి కానీ మీకున్న ఎక్స్పీరియన్స్కి ఇది మంచి ఆఫర్. ఇది అయినా సరే మీరు ఏం చేస్తారంటే అది రిజెక్ట్ చేస్తారు. మీ సిచ్యువేషను మీరేమనుకుంటారంటే మీరు ఒక మాయలో ఉంటారు. ఇది అంటే కొంచెం ఈగోలాగా తీసుకుంటారు అనమాట. అంటే ఇది వేరే వాళ్ళు నాకు ఇచ్చిన ఇది కాబట్టి నేను తీసుకోవాలని చెప్పి ఒక రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. సో మీ సిచ్యువేషన్ కరెక్ట్ అనాలిసిస్ చేసుకోండి. ఎందుకంటే మీరు రిజెక్ట్ చేసిన మంచి ఆఫర్ ఏదైతే ఉందో అది చెడ్డ ఆఫర్ కాదు, చాలా మంచి ఆఫర్ ఇది. సో మంచి ఆఫర్ని మీరు రిజెక్ట్ చేయొద్దు. ఒకసారి మంచి అనాలిసిస్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళండి, మంచి మీ లైఫ్ని మార్చుకోండి. యాక్చువల్లీ మంచి కార్డు వచ్చింది, బట్ ఏంటంటే మీరు రిజెక్ట్ చేస్తారనే కార్డు వచ్చింది. ఓకే, నెక్స్ట్ మీనరాశి చూద్దాం. మీనరాశి వాళ్ళకి ఈ వీక్ ఎట్లా ఉందో. మీనరాశి వాళ్ళకి మీరు ఒక మంచి స్థితికి వెళ్తారు. ఎట్లా అంటే మీరు ఒక మానసికంగా కొన్ని రోజుల నుంచి మీరు అనుభవిస్తున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి చాలా మంచి మానసికమైన మెచ్యూరిటీ స్టేజ్కి వెళ్తారు. అంటే అందరినీ ఒక అమ్మలాగా చూసే పరిస్థితికి వెళ్తారు. మీరు కష్టపడ్డా సరే వేరే వాళ్ళకి మంచి చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది మీకు. ఆ ఫీలింగ్తో మీకు మంచి పొజిషన్ ఉన్నామనే ఫీలింగ్తో ఉంటారు. సో పాస్ట్ టెన్స్ ఎట్లా ఉందంటే, పాస్ట్ టెన్స్ మీరు యాక్చువల్లీ ఓడిపోయారు ఒక దాంట్లో. అది ఎట్లా అంటే ఏదైతే మీరు నా వాళ్ళని మీరు అనుకున్నారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం, దాన్ని తట్టుకోలేక మీరు చాలా కోపతాపాలకు వెళ్ళిపోయి, ఓకే, దాన్ని కొంచెం ఇంకా ఇష్యూని ఎక్కువ చేసేసి లాస్ట్కు మీరు ఓటమి అనే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఓకే, సో ప్రజెంట్ టెన్స్లో మీకు నేను చెప్పిన ఫస్ట్ కార్డు ఉంది కదా, సో దానికి అనుకున్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే మీకు ఒక వేరే వాళ్ళ సపోర్ట్తోని
మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు. అంటే మీ సర్కిల్ అనేది చాలా స్ట్రాంగ్ తయారవుతుంది రోజు రోజుకు. ఆ సర్కిల్ స్ట్రాంగ్ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళు పెరుగుతున్నారు. మీ కొలీగ్స్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ మంచి ఫ్రెండ్స్ తయారు చేసుకుంటున్నామన్న ఫీలింగ్, చాలా మంచి ఫీలింగ్తో ఉన్నారు మీరు. సో ఫ్యూచర్ టెన్స్ వచ్చి ఫ్యూచర్లో మీరు ఒక పని చేసేది ఉంది అని అనుకుంటున్నారు మీరు. మేబీ మీరు ఒక జాబ్కి ఆఫర్ ఇద్దాం అనుకుంటుంటే అప్లై చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఒక పని చేద్దాం అనుకుంటున్నారు కదా, అదొకసారి మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసుకొని ఆ స్టెప్ వేయండి. స్టెప్ వేసే ముందే ఆలోచించండి. స్టెప్ వేసిన తర్వాత బాధపడకంటే అంతే. ఇంకా అదొకటే ఉంది సరే, ఇదంతా బాగానే ఉంది. సో నెక్స్ట్ వచ్చి ఈ వీక్ కెరీర్ పరంగా గ్రోత్ కోసం ఆలోచించే వాళ్ళకి ఎట్లా ఉంది చూద్దాం. ఈ వీక్ మీకు ఒకటి ఏంటంటే మీకు ట్రావెలింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీకు ఒక ఇంటర్వ్యూ రావాలి, ఫైనల్ ఇంటర్వ్యూ కోసం ఎక్కడికో రమ్మనడం, లేదు ఒక స్టేట్స్కి జర్నీ చేయడం, ఎనీ స్టేట్స్, ఒక దూర ప్రయాణం కంపల్సరీ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అంటే ఒక గుడ్ న్యూస్ కోసమే. చాలా మంచి జరగబోయేది ఉంది, ఆ గుడ్ న్యూస్ వస్తుంది మీకు. గుడ్ న్యూస్ కోసమే జరుగుతుంది ఇది అంతా. సో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కాన్ఫిడెన్స్ ఇట్లా మెయింటైన్ చేయండి. మీరు వెళ్ళే ప్రతి కార్యంలో కూడా మీకు చాలా మంచి విజయం వస్తుంది. అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేకపోతే ఒక ఏ పని చేయాలన్నా సరే మీకు మంచి దైవం సపోర్ట్ ఉంది, కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి అట్లాగే మెయింటైన్ చేయండి. సో ఇదండి ఈ వీక్ మొత్తం రాశిఫలాలు అన్నీ చూసినాం మనం 12 రాశులే. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ వద్దాం. మంచి నేను యాక్చువల్లీ ఏంటంటే మీకు చెప్పిన ఫలితాలన్నీ నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్పాను. ఓకే, ఒకవేళ మీకు ఏమైనా పాజిటివ్ అనిపించినా నెగిటివ్ అనిపించినా సరే కింద కామెంట్ బాక్స్లో కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.